హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ 2500 మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆల్ అప్లికేషన్లన్నింటినీ కూడా అయితే మనకు రద్దు చేస్తూ కొత్త విధానంలో ఇంటింటికి సర్వే అయితే నిర్వహించబోతున్నారు. సో ఇప్పటి వరకు మీరు ప్రజా పరిపాలన పెట్టినటువంటి దరఖాస్తులన్నీ కూడా మనకు రద్దు చేయడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు ప్రజా పరిపాలన దరఖాస్తులు పెట్టుకునేందుకు మనకు ఆయా ఊర్లలో గ్రామ సభలు అనేటివి నిర్వహించి ప్రజా పరిపాలన ద్వారా మనకు 5 పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు అయితే స్వీకరించిందండి. వీటన్నిటికి సంబంధించి ఈ రోజు వరకు అయితే డేటా ఎంట్రీ అయితే మనకు పూర్తి చేశారు. అయితే చాలా వరకు ఈ యొక్క డేటా ఎంట్రీ చేసేటప్పుడు అప్లికేషన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో సో ఈ యొక్క ప్రూఫ్స్కి అలాగే ఈ యొక్క అప్లికేషన్స్కి పొంతనైతే కుదరడం లేదండి. సో వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వాటికి సంబంధించినటువంటి డేటా బేస్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి ఆ యొక్క డీటెయిల్స్కి మ్యాచ్ కాక చాలా అప్లికేషన్స్ అయితే రద్దు చేసేసారండి. సో ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రద్దు అయినటువంటి వారందరికి కూడా కాల్స్ కూడా చేశారు. సో కాల్స్ కొంతమందికి అవైలబిలిటీ ఎవరికైతే లేదో అటువంటి వారిళ్ళకి అధికారులను అయితే పంపిస్తున్నారన్నమాట. సో మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు మీ యొక్క ఇంటికి వచ్చి మీకు సంబంధించినటువంటి మళ్ళీ అన్ని పథకాలకు సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా స్వీకరించడం జరుగుతుంది. సో మీరు ఏ పథకాలకైతే మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫారంలో మీకు తప్పులైతే మీరు ఎంటర్ చేశారో సో అటువంటి వాటినటికి కూడా అయితే మళ్ళీ మనకు ఈ యొక్క అధికారులు అయితే ఇంటింటికి వచ్చి మన యొక్క డేటాను తీసుకొని అనగా మన యొక్క ఫోన్ నెంబరు, దాంతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధారు, రేషన్ కార్డు జెరాక్సులు, బ్యాంక్ అకౌంట్ జెరాక్సులు ఇవన్నీ కూడా అయితే తీసుకుంటారండి. అలాగే అప్లికేషన్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క అధికారులు అయితే వెళ్తారన్నమాట. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు అయితే తీసుకోవాలి కాబట్టి సో వాళ్ళకు కూడా తీసుకుంటారు. సో దాదాపు మనకు ఒక 10 లక్షల మందికి పైగా ఈ యొక్క అప్లికేషన్లు రద్దు అయిపోయినాయండి. వాళ్ళందరూ కూడా తప్పు ఎంటర్ చేయడం వల్ల రద్దు అయితే చేశారు. వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ మొత్తం మీద మనకు ఈ యొక్క అధికారుల ద్వారా మనకు తిరిగి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. మనకు మొత్తం మీద పథకం అయితే అందుతుంది. ఈ యొక్క ప్రజా పరిపాలన దరఖాస్తులకు సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అయితే వచ్చేసిందండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా చెక్ చేసుకోండి. మీకు విషయం కూడా అర్థమవుతుంది. మీ యొక్క స్టేటస్ ఏమైంది, మీ యొక్క అప్లికేషన్ పరిస్థితి ఏమైంది అనే దాని గురించి క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.